సత్య డేట్లు దొరకట్లేదని మనకి సినిమా చూస్తే మాత్రం గ్యారంటీగా అర్థమైపోతుంది. అసలు హీరో సినిమాకి వన్ మ్యాన్ షో టోటల్గా డామినేట్ చేశాడు. అసలు వరుణ్ తేజ్ని డామినేట్ చేశాడని చెప్తాను నేనైతే మాత్రం. స్క్రీన్ మీద అంత కామెడీ టైమింగ్ పండించడం అనేది చాలా కష్టం. బట్ క్లియర్గా వరుణ్ తేజ్ గారిని డామినేట్ చేశారు సత్య గారు మాత్రం. అండ్ సినిమాకి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్ ఉంటుంది. 40 minutes మనకు ఆల్మోస్ట్ బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఎప్పుడు వెళ్తారు స్టోరీలో కనుక కొంచెం ప్రీ ఇంటర్వెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది స్టోరీలోకి వెళ్ళడం. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. అండ్ క్లైమాక్స్ మంచి సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. బట్ అక్కడ విఎఫ్ఎక్స్ బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల కొంచెం దెబ్బడిపోయింది అనిపించింది అంతే. ఇవి రెండు పెద్ద మైనసెస్. బట్ ఓవరాల్గా సత్య గారి కోసం మెయిన్గా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మనం రావచ్చు. అండ్ రితికా గారు కూడా క్యూట్గా బబ్లీగా సినిమా త్రూ అవుట్ ఉంటారు. అండ్ ఇంకేమైనా ప్లస్ ఉన్నాయంటే వరుణ్ తేజ్ గారిది రాయలసీమ స్లాంగ్ అండ్ ఆయన కొరియన్ గెటప్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా చెప్తున్నా, మొన్న ఓజీ, మొన్న పెద్ది, మళ్ళీ ఇలా వరుణ్ తేజ్ సినిమా, ఇది 3 బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అసలు అసలు డిఫరెంట్ గా పెట్టిండు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ. వరుణ్ తేజ్ కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అసలు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అసలు డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనము. అంత బాగుంది సినిమా. వరుణ్ తేజ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మొన్న ఓజీ తర్వాత మళ్ళీ పెద్ది తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ సినిమా, ఇది ముగ్గురిది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది. మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా. హిట్ సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసింది. అసలు ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మంచి హిట్ సినిమా. డైరెక్టర్కి ఇది మంచి హిట్ పట్టదని చెప్పొచ్చు. డైరెక్టర్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం అదర కొట్టేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇది మాత్రం చాలా సూపర్ సినిమా. వరుణ్ తేజ్ కెరియర్లో హిట్ సినిమా. ఆల్ ద బెస్ట్ వరుణ్ తేజ్ గారు. బ్లాక్ బస్టర్ సూపర్.